టీ కాంగ్రెస్ అయితే దూకుడు పెంచిందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ పై ప్రత్యేకంగా వాళ్ళైతే దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే చాలా మంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లోకి చాలా మంది కూడా వలస వచ్చేసారు. అటు గర్వాపసి అంటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తాం, ఇలా ఇలా అన్ని చూసుకున్నట్లయితే ముఖ్య నేతలు కూడా చాలా మంది అంటే పేరుగాంచిన ప్రఖ్యాత నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కీలక భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో రేవంత్ రెడ్డి, మాణిక్రావు ఠాకరే ఇద్దరు కూడా పాల్గొన్నట్లయితే తెలుస్తోంది. చేరికలు, ప్రచార వ్యూహం ఈ రెండింటిపైన ఎక్కువగా వాళ్ళు చర్చ జరిపినట్లయితే తెలుస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కాంగ్రెస్ ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కోమటిరెడ్డి నివాసం వద్ద ఈ రోజు కీలక భేటీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటు ముఖ్య నేతలంతా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ కావచ్చు, ముఖ్య నేతలంతా కూడా ఈ భేటీలో సమావేశం జరుపుతున్నారు. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి, ఏ విధమైన వ్యూహాలు తీసుకెళ్లాలి, అలాగే చేరిక విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, భారీగా వలసలు వస్తున్న క్రమంలో నేపథ్యంలో అంటే బడా నేతలు సైతం, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ఎంపీలు, మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి వలస వస్తున్న క్రమంలో వాళ్ళ పట్ల అంటే ఏ విధంగా చేరిక విషయం ఎలా ఉండాలి అని పైన కూడా సీనియర్లతో చర్చించి ఒక సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్నికలకు సంబంధించి ఇక 3-4 నెలల ఎన్నికల సమయం ఉన్నది కాబట్టి ఎన్నికలకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ఏ విధంగా హామీలు ఇవ్వాలి. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ తో ఒక జోష్ కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించి కర్ణాటక ఎన్నికల ఫలితాలే కలుపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రాఫ్ పెరిగిందని చెప్పొచ్చు. చేరికల విషయం మొదలు కూడా కాంగ్రెస్ పార్టీకి అన్ని అంశాల్లో కూడా అక్కడ సర్వే రిపోర్ట్ లో కూడా వచ్చే అధికారం కాంగ్రెస్ పార్టీలో భారీగా సీట్ల మెజారిటీతో వస్తున్నట్టుగా పలు సర్వేలు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, అలాగే కర్ణాటక సంబంధించిన కర్ణాటక ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలు తీసుకున్నారు, అలాంటి వ్యూహాల పైన కూడా తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాలను తీసుకొచ్చేందుకు కూడా ఎలాంటి దానిపైన కూడా ఈ రోజు మాణిక్రావు ఠాకరే అధ్యక్షతన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నిక మేనిఫెస్టో, కర్ణాటక మేనిఫెస్టో కావచ్చు, ఏదైతే ఉచిత విద్యుత్ 2,200 యూనిట్లకు పైగా 200 యూనిట్లకు పైగా ఉన్న దానిపైన ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే నిరుద్యోగ భృతి కావచ్చు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు కావచ్చు, అలాగే పలు అంశాలతో కూడిన ఏదైతే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఏదైతే వాళ్ళకు గ్యారంటీ కార్డు కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక గ్యారంటీ కార్డు ఇచ్చింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా చేస్తామని వాళ్ళకు ఒక గ్యారంటీ కార్డు కూడా ఇలాంటి కార్యక్రమాలే తెలంగాణలో అమలు చేయాలి. దానిపైన కూడా టీపీసీసీ రోజు విస్తృత స్థాయి సమావేశంలో కూడా నిర్వహించనుంది. అలాగే ఏదైతే ఇప్పటికే రైతు డిక్లరేషన్ హరి చూసుకున్నట్లయితే ఇందాకలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క, నేను వచ్చాను అనైతే అంటే అలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఇంకా కొత్త నేతలు ఎవరో వస్తున్నట్లు, పార్టీలోకి వస్తున్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపిస్తుంది. సో మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, అంటే ఎవరు కొత్త నేతలు పార్టీలోకి ఆహ్వానం వస్తున్నారు అని? ప్రధానంగా బీఆర్ఎస్ చెందిన ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు వాళ్ళ షెడ్యూల్ అయితే ఖరారని నేపథ్యంలో మహేశ్వరం చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి ఏదైతే ఇప్పుడు మండల ఏదైతే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నాయి. ఇదంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు. వీళ్ళు మొన్న ఇక్కడ మాణిక్రావు ఠాకరేతో పాటు అలాగే రేవంత్ రెడ్డితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా వీళ్ళు సిద్ధమైనట్టుగా తెలుసు. నేపథ్యంలో వాళ్ళ చేరిక విషయం పైన కూడా ఈ సమావేశంలో చర్చించిన నేపథ్యంలో ఈ సమావేశానంతరం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. మాణిక్రావు ఠాకరే పాటు ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో మరికొంతమంది ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు చెందిన మండల పరిషత్ చైర్పర్సన్స్ కావచ్చు, అలాగే ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ రోజు ఢిల్లీలో వాళ్ళ రేవంత్ రెడ్డి, మాణిక్రావు, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అంటే ఇప్పటికే అక్కడ జూపల్లి కృష్ణారావు చేరిక విషయంలో కూడా ఇప్పటికే ఈ నెల 20 తారీఖున షెడ్యూల్ కాగా ఏదైతే ఈ వర్షాలు కురుస్తున్న క్రమంలో దాన్ని షెడ్యూల్ మార్పు కూడా కొనసాగి త్వరలో దాని షెడ్యూల్ అంతా ఖరారు చేయనున్నారు. ప్రధానంగా ఇప్పటికే చూడవచ్చు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది, ఎన్నికల వేడి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే అధ్యక్షులు అంటే
అధిష్టానం కూడా సంబంధించిన రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే మల్లికార్జున ఖర్గే. రెడ్డితే హరి చూసుకున్నట్లయితే ఈ చేరికల విషయం తర్వాత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది ఉచిత హామీలో మొదటిగా లోకల్ మహిళలకి బస్సులో ఫ్రీ, అదేవిధంగా విద్య, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉచిత హామీల మీదే కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. అందుకే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా నేతలు కూడా మారటానికి వీళ్ళకి ఒక పట్టు దొరికింది అంటానికి అనే మాటలు ఎంతవరకు నిజముంది? ఖచ్చితంగా వరుణ్, ఏదైతే కర్ణాటక సంబంధించి కర్ణాటక మేనిఫెస్టోలో కూడా ఇలాంటి అంశాలే వాళ్ళకు గ్యారంటీ కార్డు, ఒకటి గ్యారంటీ ఏదైతే అధికారంలోకి వచ్చిన ఒక తొలినాళ్ళలో కూడా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి మనకి సంబంధించిన ఫైల్స్ పై తొలి సంతకం చేస్తామని చెప్పేసి వాళ్ళు కర్ణాటక సంబంధించిన వ్యూహాల్లో ఇలాంటి వ్యూహాలను దీనిపైన అంటే తెలంగాణలో దీంతో పాటు ఇంకా ఎలాంటి పథకాలు తీసుకురావాలో ఎలాంటి దానిపైన కూడా ఇప్పటికే ఇక్కడ చూడవచ్చు మనం. రైతు డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అన్ని ప్రకటించినట్టుగా తెలుసు. ప్రధానంగా ఏదైతే ఖమ్మం వేదికగా కూడా ఏదైతే చేయూత పథకం ద్వారా కూడా 4,000 పెన్షన్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే యూత్ డిక్లరేషన్ తో పాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ అలాగే ఒక సంవత్సరానికి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా పలు విధాలుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలు సభల్లో కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వచ్చే ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, అలాగే గతంలో కోమటిరెడ్డి వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే అంతా గతంలో విభేదాలు ఉన్నా కూడా ఇప్పుడు అంత ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకే కృషి చేయాలి, గెలుపుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించే సీనియర్లు జూనియర్లు కూడా తేడా లేకుండా పనిచేయాలి. ఈ 3 నెలల కాలంలో కూడా అంత పార్టీకే పనిచేయాలి, విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలి. అలాగే ఏదైతే గతంలో బస్ యాత్ర ద్వారా చేపట్టినట్టుగా వైఎస్ఐఎం అలాంటి బస్ యాత్ర కూడా చేపట్టే విధంగా కూడా ఈ సమావేశంలో నేను భేటీలో చర్చిస్తాం. ఈ చర్చకు వచ్చేలా కూడా నేను పలు అంశాలపైన కూడా మాణిక్రావు ఠాకరేకు చెప్తాను. అలాగే సీనియర్ నేతలు కూడా దిశానిర్దేశం చేయడానికి